బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై రైతుల ధర్నా చేపట్టారు. అకాల వర్షాలతో తాము పండించిన పంట కల్లాల్లోనే తడిసి ముద్దవుతున్నాయని లోకేశ్వరం మండలం రాజురా గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మక్కలు, వడ్లు, జొన్నలు కొనుగోలు చేపట్టకపోగా గన్ని సంచులు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిపై ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న లోకేశ్వరం తహసీల్దారు శ్రీకాంత్ పోలీసులు అడ్డంకిని చేసుకుని రైతులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమకు అధికారులే గోనె సంచులు ఇప్పించే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని నిరసన చేపట్టారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. అకాల వర్షాలతో తాము పండించిన పంట కల్లాల్లోనే తడిసి ముద్దవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ గంగోత్రి. 6 కాలాలు కష్టపడి జంతువుల నుంచి రక్షించేంత పంట పండించిన రైతులకు కొనే పరిస్థితి అయితే ఇప్పుడు రాష్ట్రంలో కనిపించడం లేదు. ఏ పంట కొనడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా లేనట్లు మనకి కనిపిస్తుంది. అర్లీ చెక్ రోడ్ దగ్గర లోకేశ్వర మండల గ్రామంలో లోకేశ్వర మండలంలోని రాజూర గ్రామ రైతులు ధర్నాకు దిగిండ్రు. గత 2 గంటల సేపు అయితే ధర్నా చేసిండ్రు. మాకు గోనె సంచులు లేవు, కొనే నాతులు లేడు, మేము ఎంతో కష్టపడి పంట పండిస్తే ఇక్కడ కొనే గవర్నమెంట్ లేదని చెప్పేసి బాధపడుతున్నారు. దానికి తోడు రైతులను ప్రభుత్వం ఆదుకుంటలేదు, కనీసం ప్రకృతి కూడా సాయం చేయనట్లు ప్రకృతి కూడా గాలి వాన బీభత్సంతో నిన్న మొత్తం పంటలన్నీ తడిసి ముద్ద అయిపోయినాయి. వాళ్ళ కనీసం నింపడానికి గోనె సంచులు కూడా ఇచ్చే పరిస్థితులు లేదని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారుల యొక్క కాళ్ళు కూడా మొక్కడం జరుగుతున్నాయి. ఇప్పుడు మా కనీసం గోనె సంచులు ఏంటి సార్ అని చెప్పేసి కాలం అవుతుంది. ఇదైతే చాలా విషాదకరమైన విషయం అయితే ఉంది. పంట పండిస్తే కొనే నాతులు లేరని చెప్పేసి ఇక్కడ రాజూర గ్రామ పంచాయతీ రైతులంతా గ్రామ రైతులందరూ చెక్ పోస్ట్ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. గంగోతి. శ్రీనివాస్, వైపు రైతులకు గిట్టుబాటు ధర లేక అలాగే వడ్లు నానిపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే అధికారులు ఏమంటున్నారు? కొనుగోలు చేస్తామంటున్నారా లేకపోతే ఏమంటున్నారు? పోలీసులు ఏమంటున్నారు? అధికారులు కొనే పరిస్థితి మనకి ఇక్కడ కనిపించడం లేదు. ఇక్కడ నుంచి పైనుంచి అధికారులు వీళ్ళకి ఎలాంటి కనీసం గోనె సంచులు ఇచ్చే పరిస్థితులు లేని అధికారులు ఉన్నారు. ప్రభుత్వం చెప్పి వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వాళ్ళు అధికారులు కొంటారు, కానీ ఇక్కడ కొనే పరిస్థితి లేదు వాళ్ళకు. అంతేకాకుండా ప్రకృతి కూడా వీళ్ళ కన్నెర పగబట్టినట్లే కనిపిస్తున్నది. అటు వేడికి అగ్గి అయి మొత్తం ఎకరాల పంట నష్టమవుతుంది. మొన్న కనుగుట్ట గ్రామంలో 50 ఎకరాలు కళ్ళ ముంగనే 10 నిమిషాల లోపల కాలిపోవడం ఎంతో బాధ విషయం ఉంది. అంతేకాకుండా నిన్న ఈదురు గాలుతోటి ఉన్న వాళ్ళు పంటను వాళ్ళ కన్నబిడ్డ లెక్క కాపాడుకుంటారు. అసలు ఆ పరదలు కూడా లేచిపోవడంతో వాళ్ళు బాధ విధానం. ఎందుకంటే పంట పండించడం అనేది ఎంత 6 కాలాలు కష్టపడ రాత్రి పగలు వాన ఎండ అనకుండా చూస్తూ, అంతేకాకుండా మృగాల నుంచి కాపాడుకుంటూ ఈ పంటను రక్షించారు. కానీ ఇక్కడ కొనే నాకు కనిపించలేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.